ఆచి చికెన్ మసాలా. ఇషాన్ కిషన్ చితకబాదుడు, హార్దిక్ పాండ్యా విధ్వంసం, వరుణ్ చక్రవర్తి స్పిన్ మాయాజాలం, పసికూన నమీబియాపై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో వరల్డ్ కప్లో రెండో విజయం సాధించి పవర్ టేబుల్లో నెంబర్ 1 ప్లేస్లో కొనసాగుతోంది టీమిండియా. ఇక వరల్డ్ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి టీ20 ప్రపంచ కప్లో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 61 పరుగులు, హార్దిక్ పాండ్యా 28 బంతుల్లో 52 పరుగుల విధ్వంసకర బ్యాటింగ్కు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ల స్పిన్ మాయాజాలం తోడు కావడంతో అత్యంత ఏకపక్షంగా సాగిన గ్రూప్ ఏ మ్యాచ్లో 93 పరుగుల తేడాతో నమీబియాను మట్టి కరిపించింది. హార్దిక్, ఇషాన్ల జోరుతో మొదట భారత్ 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఛేదనలో నమీబియా చేతులెత్తేసింది. ఇక భారత బౌలర్ల ధాటికి 18.2 ఓవర్స్లో 116 పరుగులకే కుప్పగొలింది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో రాణించిన హార్దిక్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టీ20 ప్రపంచ కప్లో పరుగుల పరంగా భారత్కు ఇదే అతిపెద్ద విజయం. సూర్య బృందం తన తర్వాతి మ్యాచ్లో ఆదివారం పాకిస్తాన్ని ఢీకొట్టబోతుంది. ఇప్పుడు అందరి కళ్ళు కూడా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ మీదే ఉన్నాయి. ఎందుకంటే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ అసలు మేము ఆడబోము అని చెప్పి చాలా స్పష్టంగా ఆ దేశ ప్రభుత్వ పెద్దలే చెప్పిన తర్వాత మళ్ళీ తోక ముడిచి మేము ఆడతామని చెప్పి తమ నిర్ణయాన్ని మార్చుకొని బరిలోకి దిగుతున్నటువంటి పరిస్థితుంది. కానీ వరల్డ్ కప్లో ఏ సిరీస్ చూసినా, ఏ సంవత్సరం వరల్డ్ కప్ జరిగినా టీమిండియాదే ఆధిపత్యం. టీమిండియా హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. పాకిస్తాన్ని చిత్తు చేసినటువంటి చరిత్ర టీమిండియాకు ఉంది. సో ఆదివారం కూడా పెద్దగా ఫలితంలో మార్పు ఉండబోదు అని చెప్పి చాలా స్పష్టంగా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా చూస్తున్నారు. ఆదివారం జరిగే మ్యాచ్ కోసం కళ్ళప్పగించి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టీమిండియా కప్పు గెలవాల్సిందే, టీ20 వరల్డ్ కప్ను గెలవాల్సిందే అని చెప్పి ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు గ్రూప్ దశలో జరుగుతున్నటువంటి ప్రతి మ్యాచ్లో కూడా ఘన విజయం సాధించుకుంటూ ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత జరిగే మ్యాచ్లో కూడా పాకిస్తాన్తో జరిగిన ఫలితం వచ్చేసిన తర్వాత ఇక తర్వాత అన్నీ కూడా నామమాత్రపు మ్యాచ్లుగానే జరుగుతాయి. టీమిండియా చాలా పటిష్టంగా ఉంది. ఎందుకంటే బ్యాటింగ్లో చాలా పటిష్టంగా ఉంది. ఇషాన్ కిషన్ కావచ్చు. పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో అభిషేక్ శర్మ కూడా బరిలోకి దిగబోతున్నాడు. అభిషేక్ శర్మ ఒక్కసారి ఫామ్లోకి దిగితే, అభిషేక్ శర్మ ఒక్కసారి గట్టిగా కొట్టడం స్టార్ట్ చేస్తే 6లు 4లే. ఇక సింగిల్స్ 2 పరుగులు తీయటం కూడా అభిషేక్ శర్మకి ఇష్టం ఉండదు. దానికి తోడు ఇషాన్ కిషన్ మంచి ఫామ్లో ఉన్నాడు. గతంలో సెంచరీలు చేసినటువంటి అనుభవం ఉంది. ఈ నమీబియాతో జరిగినటువంటి మ్యాచ్లో 60కి పైగా పరుగులు కొట్టినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా మనకి బ్యాటింగ్ ఆర్డర్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, శివం దూబే ఉన్నాడు, తిలక్ వర్మ ఉన్నాడు. సో ఇలాంటి ఒక మంచి బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. అలాగే బౌలింగ్ కూడా అదేవిధంగా ఉంది. స్పిన్ మాయాజాలం కనిపిస్తుంది. తర్వాత మంచి బౌలర్స్ మనకు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అన్ని టీమ్స్ కంటే కూడా ఒక హాట్ ఫేవరెట్గా, ఒక పటిష్టమైన జట్టుగా, ఒక బలమైన జట్టుగా టీమిండియా కనిపిస్తుంది. కాబట్టి నెక్స్ట్ పాకిస్తాన్తో అయితే ఏంటి, ఆ తర్వాత వచ్చే బలమైన టీంలు ఏవైనా సరే అద్భుతంగా మన వాళ్ళు రాణిస్తారు. ఈసారి కప్పు మనదే అని చెప్పి డంకా బజాయించి చాలా బలంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా చెప్తా ఉన్నారు. సెలబ్రిటీస్ అందరూ కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఈసారి కప్పు మనదే, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనమే కప్పు కొడతాం. ఎందుకంటే టీ20లో నెంబర్ 1 జట్టు ఏదైనా ఉందంటే అది టీమిండియానే. సో మనకి ఇక్కడ ఆడుతున్నటువంటి అనుభవం ఉంది, మన పిచ్చుల మీద ఆడుతూ ఉన్నాం. సో డెఫినెట్గా ఇది మరొక కలిసి వచ్చే అంశంగా చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మన వాళ్ళు ఈసారి అద్భుతమైనటువంటి విజయాలు సాధించి మరొక వరల్డ్ కప్ను కైవసం చేసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా అనిపిస్తుంది. సో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈసారి టీమిండియా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతుంది, ఆదివారం పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ ఏ విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.